చాలా బాగుంది, నవ్వుకోవచ్చు, మంచి కామెడీ మూవీ, చాలా బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరితో. యాక్చువల్‌గా గోస్ట్ గ్రాఫిక్స్ అయన్నీ ఎలా ఉన్నాయండి? అంతా బాగుంది, ఓవరాల్గా మూవీ అయితే చాలా చాలా బాగుంది, నాకు ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు. అంటే కొంచెం హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు కదా! భయపడేలా ఉంటదా? అలా లేకపోతే ఏం లేదు, అంతా నవ్వుకోవచ్చు, అసలు భయపడే అంత ఏమీ లేదు, కానీ చాలా బాగుంది మూవీ అయితే. 2 to 3 టైమ్స్ అయినా చూడొచ్చు మూవీ. ఓకే. ఆ స్లాంగ్ అది ఎలా ఉంది? అనంతపూర్ స్లాంగ్ అదంతా ఫస్ట్ చాలా బాగుంది, వరుణ్ అయితే డైలాగ్స్ అన్నీ బాగుంది, అంతా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది, టూ గుడ్. హారర్ కామెడీ. సో వరుణ్ తేజ్ గారి నుంచి ఒక మంచి జెన్యూన్ అటెంప్ట్, దానికైతే మాత్రం ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, కుడోస్. ఎందుకంటే మనకి తెలుగులో టాలీవుడ్లో హారర్ కామెడీస్ చాలా వచ్చాయి, బట్ స్టిల్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే స్పెషల్లీ క్లైమాక్స్ అని చెప్తా, మంచి షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో సినిమాని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అక్కడ విఎఫ్ఎక్స్ వర్కౌట్ కాలేదు, చాలా వర్స్ట్ ఉండే. మీకు అది వరుణ్ తేజ లేకపోతే ఇంకెవరా అనేది మాత్రం అర్థం కాదు సీరియస్లీ. హరిహర వీరమల్లు ఆచార్య లేదు మరీ అంత దారుణంగా లేదు, ఓ మాదిరిగా బాగానే ఉంది. హైలైట్స్ అంటే ఏంటి? హైలైట్స్ అంటే సత్య అన్న, మూవీకి హీరో సత్య, అంతే. సత్య లేకపోతే సినిమా లేదు. సత్య గారు వరుణ్ తేజ్ని డామినేట్ చేశారు కూడా, వరుణ్ తేజ్ గారిని నీట్గా. వరుణ్ తేజ్ గారు ఎందుకన్నారో మోస్ట్ డిమాండెడ్ కమెడియన్, డేట్లు దొరకట్లేదని సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం టోటల్ ల్యాగ్ వేస్టెడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మళ్ళా సేమ్ కామెడీతో మనకి ముందుకు వెళ్ళిపోయింది సినిమా. బట్ ఓవరాల్గా అయితే మంచి జెన్యూన్ అటెంప్ట్, 2.5 ఇస్తా రేటింగ్. రితికా గారు కూడా మంచి యాక్టింగ్ చేశారు. అండ్ వరుణ్ తేజ్ గారు రాయలసీమ స్లాంగ్ బాగా సెట్ అయింది, ఆ కొరియన్ గెటప్లో కూడా చాలా బాగా కనిపిస్తున్నారు, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. అయితే 100 క్రోర్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? 100 crores ఏమో అన్న, ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తుంది, బట్ ఏమో నెక్స్ట్ వీక్ కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి మరి మూవీ రన్ ఇంకా డీసీ కూడా ఉంది కాంపిటీషన్లో. సో మేబీ కొంచెం గట్టి కాంపిటీషనే, బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ సత్య. మీరు ఆ జెన్యూన్ కామెడీ ఎంజాయ్ చేయొచ్చు అన్న, క్రింజ్ కామెడీ కూడా కాదు అది, జెన్యూన్గా వెళ్ళి మంచి మూవీ, టోటల్ ఫన్ రైడ్ అన్న, వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. హారర్ లేదు అక్కడ, మొత్తం హారర్ కామెడీయే. నిజంగా సినిమా చూస్తుంటే నాకు నిజంగా